భలే భలే టేస్ట్. ఈరోజు నేను తయారు చేస్తున్న కర్రీ మునక్కాయ గుజ్జు కూర. కావాల్సిన ఐటమ్ చెప్తాను, నోట్ చేసుకోండి. మునక్కాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు, ఆనియన్ అండ్ మెంతులు పేస్ట్, కొత్తిమీర అండ్ కాజు, చింతపండు జ్యూస్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ సాల్ట్ రుచికి తగినంత వేసుకోవచ్చు, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వాటర్. రెడీ చేసుకుందామండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర, కొంచెం వేగనివ్వాలండి. చిల్లీ, ఇది ఆనియన్ మెంతులు పేస్ట్ అండి. కావాలంటే చాప్డ్ ఆనియన్ కూడా మీరు వేసుకోవచ్చు, పేస్ట్ చేయలేని పరిస్థితులు. ఇది కొద్దిగా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్ బాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి. పేస్ట్ అయితే కొంచెం కర్రీ బాగా టేస్ట్ వస్తుందండి ఆనియన్. అదే మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే అంతగా టేస్ట్ రాదు, అందుకని పేస్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు కట్ చేసిన ఆనియన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఫార్మాలిటీస్లో. కరివేపాకు అండి, పసుపు అండి 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు మునక్కాయలు వేసేద్దామండి. అలానే కాజు కూడా వేసుకుందాం. కాజు మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, మీ చాయిస్. కావాలంటే సేమ్ ప్లేస్లో కాజు పేస్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఫార్మాలిటీస్లో. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకోవాలండి ఆయిల్లోనే. తర్వాత మనము చిల్లీ పౌడర్ అండి, మీకు కావాల్సినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నేను యూజ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీగా తింటే ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మీరు జాయిన్ చేసుకోవచ్చు. సాల్ట్ అండి రుచికి తగినంత, అండ్ కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. మనం లాస్ట్లో వాటర్ పోసేద్దామండి. మీకు కావాల్సిన వాటర్ పోసుకోండి గ్రేవీకి సరిపడంత. ఇది ఒక 10 మినిట్స్ మనం ఉడకనిద్దామండి చిన్న మంట పైన. చిన్న మంట మీద ఉడికితే బాగుంటుంది కర్రీ, లేకపోతే మాడిపోతుంది తొందరగా ఉడకకుండానే. ఒక 10 మినిట్స్ మనం దీన్ని మగ్గనిద్దాము. ఓకే అండి, మన 10 మినిట్స్ తర్వాత మన కర్రీ కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ వాడదాం. పులుసు కూర అని చెప్పాం కదండి, అందుకని చింతపండు జ్యూస్. ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇది చింతపండు వేసిన తర్వాత. ఫస్ట్లో చింతపండు వేస్తే మునక్కాయలు ఉడకవు, అందుకని మనకు ఎక్కువ టైం పడుతుంది. అందువల్ల మనం ఫస్ట్ మునక్కాయలు అన్నీ కొంచెం ఉడికిపోయిన తర్వాత మసాలా ఉడికాక మనం చింతపండు యూజ్ చేస్తాము. ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో కొంచెం. తీసేద్దాం, గ్యాస్ ఆపేసేద్దాం. అయిపోయిందండి మునక్కాయ గుజ్జు కూర. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి, డిఫరెంట్గా. చింతపండు అవన్నీ యూజ్ చేసి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మాకు చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగొచ్చు, నేను చెప్తాను మీకు. తప్పనిసరిగా చూడండి మా ఛానల్.